హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దాత్రి గార్డెన్లో ఉండగా తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. చూస్తే అన్నోన్ నెంబర్. ఇదేంటి అన్నోన్ నెంబర్ నుండి కాల్ ఏంటి అని అనుకుంటూ డౌట్గా కాల్ లిఫ్ట్ చేస్తుంది జగదాత్రి. ఎవరు అని అడగ్గా మీనన్ అని గంభీరంగా చెప్తాడు మీనన్. దాంతో జగదాత్రి అలర్ట్ అవుతుంది. మర్చిపోయావా నన్ను అని మీనన్ అడగగానే 20 ఏళ్ళ నుండి మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా, కానీ మా అమ్మకి జరిగిన అన్యాయం వల్ల నువ్వు వద్దన్న గుర్తొస్తున్నావు అని సమాధానం ఇస్తుంది జగదాత్రి. నేనేం చేశాను? నేను అమాయకుణ్ణి, నాకేం తెలీదు అన్న రీతిలో మాట్లాడుతూ ఉంటాడు మీనన్. దాంతో దాత్రి, నువ్వు అమాయకుడివా? మా అమ్మ చావుకి, మా అమ్మపై పడిన నిందకి కారణం నువ్వు కాదా అని దాత్రి అడుగుతూ ఉండగా, మీ అమ్మ పోలీసులా కాకుండా తన డ్యూటీ కోసం కాకుండా తను తీసుకున్న జీతం కోసం పనిచేస్తుంటే బ్రతికుండేది. తన చావుకి కారణం తనే అని స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటాడు మీనన్. ఒత్తి పలుకుతున్న మీనన్ మాటలకి జగదాత్రి రక్తం ఉరుకుతూ ఉంటుంది. అందుకే కదా మా అమ్మకు జరిగిన అన్యాయానికి నేను నీకు శిక్ష పడేలా చేస్తాను అని జగదాత్రి అనగానే, నాకు శిక్ష పడేలా చేస్తావా అని బిగ్గరగా నవ్వుతాడు మీనన్. మరో సెకండ్లో కోపంగా మాట్లాడుతూ జగదాత్రిలా పెట్టిన కేస్ వాపస్ తీసుకో అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో లేకపోతే అని దాత్రి అంటూ ఉంటుంది. లేకపోతేనా ప్రాణం అని మీనన్ మాట పూర్తి చేయకముందే ప్రాణం తీస్తావు అంతే కదా? అమ్మ ప్రాణాలకి అన్యాయం జరిగిందని తెలిసి దానికి న్యాయం జరగకుండా ఊరుకోకుండా పోరాడి మరణించడం బెటర్. నేను బ్రతికి ఉన్నా కూడా వేస్టే పోరాడకపోతే. నేను చిన్నప్పుడే నిర్ణయం తీసుకున్నా మా అమ్మకి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలని అంటూ ఉంటుంది దాత్రి. ఆ మాటకి షాక్ అవుతాడు మీనన్. అంటే కేసు వాపస్ తీసుకోవా? నీ ప్రాణం తీస్తానన్నా భయపడవా అని మీనన్ దాత్రిని అరుస్తూ ఉంటాడు. పాపం మీనన్కేం తెలుసు, వార్నింగ్ ఇస్తున్నది జగదాత్రికి కాదు జేడీకి అని. ఏంటి నన్ను భయపెట్టడానికి కాల్ చేసావా? నన్ను భయపెడతానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వే భయపడుతున్నావు. జేడీకి భయపడి నన్ను భయపెట్టాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. అసలు నీకు ఇది సిల్లీగా అనిపించట్లేదా? అసలు జేడీ డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి నీ పేద స్పెషల్ కేర్ పెట్టిందంట కదా. తను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుండి తనని దాటి నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదంట కదా అనగానే మీనన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నిన్ను చంపుతానంటే భయపడవు, నీ ఫ్యామిలీని చంపుతానంటే ఏం చేస్తావు? ఇక నీకు ఏడవడానికి కూడా టైం ఉండదు. ఒక్కొక్కరిగా నీ ఫ్యామిలీలో చచ్చిపోతారు, చూసుకో అని మీనన్ వార్నింగ్ ఇస్తూ ఉండగా, నా ఫ్యామిలీ వాళ్ళ జోలికి వస్తే చంపేస్తా అని జగదాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. జగదాత్రి కరేజ్కి, తన వార్నింగ్కి ఒక్క నిమిషం షాక్ అవుతాడు మీనన్. ఆ తర్వాత తనని తాను సర్దుకొని జేడీ మాటిచ్చింది అని అంటూ ఉంటుంది. ఇక మీనన్ ఆశ్చర్యపోతాడు. నా కుటుంబానికి నాకు ఏం కాదని జేడీ నాకు మాటిచ్చింది. నా కోసం, నా ఫ్యామిలీ కోసం తన ప్రాణాలైనా పణంగా పెడతానని మాటిచ్చింది. అటువంటప్పుడు నేనెందుకు వెనకాడతాననుకున్నావు? నీ మాట నేనెందుకు వింటాననుకున్నావు? జేడీని దాటి నా కుటుంబాన్ని టచ్ చేసి చూపించు అని వార్నింగ్ విసిరి కాల్ కట్ చేస్తుంది దాత్రి. ఇక కోపంతో రగిలిపోతూ వచ్చి కార్లో కూర్చొని స్టార్ట్ చేయదేవా అని అంటూ ఉంటాడు. ఇక దేవా స్పీడ్గా పోనిస్తూ ఉండగా, ఇంకా స్పీడ్ పెంచు, నాకు ఇద్దరు నచ్చరు. నన్ను చూసి భయపడని వాళ్ళు నన్ను భయపెట్టాలి అనేవాళ్ళు. ఇప్పుడు నేను చెయ్యే పనితో వాళ్ళిద్దరూ భయపడతారు అని అంటూ ఇంకా స్పీడ్ పెంచమంటూ ఉంటారు. షాపింగ్కి వెళ్ళి అప్పుడే జగదాత్రి ఫ్యామిలీ వాళ్ళకి కాబోయే వాళ్ళు సిరి అత్తగారింటి వాళ్ళు 2 కార్లలో వస్తూ ఉండగా, ఆ 2 కార్లకి అడ్డంగా
ఒక కారు వచ్చి ఆగుతుంది. దాంట్లో మీనన్, దేవ, రౌడీలు అందరూ స్టైల్గా కిందికి దిగుతారు. ఇక మీనన్ని చూసి సిరి షాక్ అవుతుంది. మీనన్ సిగరెట్ కాలుస్తూ వాళ్ళందరినీ కార్లో నుండి దిగమని సైగ చేస్తూ ఉంటాడు. జగదాత్రికి కాల్ చేయాలని సిరి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ నాట్ ఇన్ కవరేజ్ ఏరియా అని వస్తూ ఉంటుంది. ఇక అందరూ కార్ నుండి దిగాక ఎవరు మీరు అని అడుగుతుంటారు. మీనన్ అని గట్టిగా అరుస్తాడు మీనన్. అప్పుడు ఇంకా చిన్న పిల్లల్లా మారిపోయి 20 ఏళ్ల క్రితం మా అమ్మకి అన్యాయం జరిగింది అని ఏడుస్తూ జగదాత్రి మాపై కేసు పెట్టింది. నేను ఒక గ్యాంగ్స్టర్ని. కేసు వాపస్ తీసుకోమని చెప్తే నా ప్రాణం పోయినా పర్లేదు, నేను కేసు వాపస్ తీసుకోను అని చెప్తుంది. మరి మీ ఫ్యామిలీ ప్రాణాలు తీస్తానని నేను మీ దగ్గరికి వచ్చాను. ఈరోజు ఎవరిదో ఒక ప్రాణం తీసి జగదాత్రి చేత కేసు వాపస్ తీసుకునేలా చేద్దాం అని అంటూ ఉంటాడు మీనన్. దాంతో బామ్మగారు కంగారుగా, ఏంట్రా ప్రాణాలు తీస్తావా? ఎవరి ప్రాణాలు తీస్తావురా అని మీనన్ పైకి రాబోతుండగా వెకిలిగా నవ్వుతూ, మీ ప్రాణాలు కాదులేండి బ్రహ్మగారు, మీకు ఇంకా టైం ఉంది, మీ కొడుకు ప్రాణాలు తీస్తాను అని అంటూ భరద్వాజ్కి గురి పెడుతుండు గన్ని మీనన్. దాంతో అందరూ వద్దు అన్నట్టు కంగారు పడుతూ ఉంటారు. ఇక మీనన్ షూట్ చేసే లాస్ట్ మినిట్లో ఒక బైక్ వచ్చి భరద్వాజ్కి మీనన్కి అడ్డంగా పార్క్ అవుతుంది. బైక్ పైన జేడీ స్టైల్గా కూర్చొని ఉంటారు. మీనన్ వైపు అదో రకంగా చూస్తారు. కేడీని చూసి మీనన్ షాక్ అవుతాడు. మరుక్షణంలో జేడీ నువ్వు సూపర్ జేడీ, నీ ఎంట్రీ అస్సలు మిస్ అవ్వదు, అస్సలు టైమింగే మారదు, నీ ఎంట్రీతో నన్ను ప్రతిసారి సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నావు అని మీనన్ అంటుండగా, థ్యాంక్ యూ మీనన్ అని జేడీ కూడా కాంప్లిమెంట్ ఇస్తుంది. ఏంటి జగదాత్రి ఫ్యామిలీని టచ్ చేయాలని చూస్తున్నావా? ఈ జగదాత్రి ఫ్యామిలీకి జేడీ అండగా ఉందని నీకు తెలీదా అని మీనన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. జేడీ ప్రతిసారి ప్రతి స్కిప్ట్లో మీరే గెలుస్తున్నారు, కానీ ఈసారి స్కిప్ చేంజ్ అవ్వనుంది, ఒక్కసారి స్క్రిప్ట్ చేంజ్ అయినట్టు వీళ్ళకు చూపించండి రా అని తన మనుషులని కేడీలపైకి ఎగదొస్తాడు మీనన్. ఇక కేడీలపైకి వస్తున్న రౌడీలని చితక బాధేస్తూ ఉంటుంది కేడీ కూడా దేవాని రౌడీలని చితక బాదుతూ ఉంటాడు. కేడీ కొట్టే విధానం చూసి కోపంగా తన చేతిలో ఉన్న గన్ని తీసుకెళ్ళి భరద్వాజ్కి గన్ గురి పెడతాడు మీనన్. ఇప్పుడేం చేస్తావు జేడీ అని అడుగుతుండగా పైప్ లైన్ మీద నిలబడి ఉన్న జేడీ మీనన్ అని గట్టిగా అరుస్తుంది. ఏంటి ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా అని షూట్ చేయబోతూ ట్రిగ్గర్ మీద వేలు పెట్టి కదుపుతూ ఉంటాడు మీనన్. దాంతో తన షూ విసిరి చేతి నుండి గన్ పడిపోయేలా చేస్తుంది మీనన్కి. ఇక మీనన్ గన్ చేయి జారిపోతుంది. ఇక మళ్ళీ తీసుకోబోతుండగా కేడీ వచ్చి ఆ గన్పై కాలు వేసి తొక్కేస్తాడు. ఇక అతన్ని నెట్టేసి గన్ తీసుకొని మళ్ళీ షూట్ చేయబోతుండగా జేడీ అడ్డంగా వచ్చి నిలబడుతుంది. గన్ ఒక పాయింట్ జేడీ చేతిలో, మరో పాయింట్ మీనన్ చేతిలో ఉంటుంది. ఇద్దరు గన్ కోసం పోట్లాడుతూ పోట్ల గిత్తల్లా ఎదురెళ్తూ ఉంటారు. ఇక మీనన్ నుండి గన్ని లాక్కొని ఈ జగదాత్రి ఫ్యామిలీని దాటాలి అంటే నన్ను దాటాలి అని అంటూ మీనన్ తలకి గన్ గురి పెడుతుంది. మరోవైపు రాగిని జేడీని చూస్తుండగా రాగినితో మాట్లాడడానికి మీనన్ని తోసేసేసరికి అతను సుమోలో కూర్చొని తప్పించుకొని పారిపోతూ, ఇది స్టార్టింగ్ మాత్రమే, నా వాళ్ళని విడిపించుకునే వరకు నేను వస్తూనే ఉంటా, కేసు అయినా వాపస్ తీసుకోవాలి, ఒకరి ప్రాణమైనా నాకు కావాలి అని మీనన్ బెదిరించి వెళ్ళిపోతాడు. ఇక సిరితో జగదాత్రికి ఫోన్ చేయమని, కేసు వాపస్ తీసుకోమని రాగిని అరుస్తూ ఉండగా ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఇప్పుడు జగదాత్రిని ఫోర్స్ చేయకండి అని జేడీ అంటున్నా కూడా రాగిని మాట వినదు. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇక కౌశికి నిషికి కాల్ చేసి రమ్మంటారు. నిషి, యువరాజ్, వైజయంతి, కౌశికి ఇంటికి చేరతారు. ఇక రాగిని, జగదాత్రి పిన్ని, నిషి అందరూ జగదాత్రిపై మండి పడుతూ ఉంటారు.
అసలు దీనివల్లే సిరి పెళ్ళి చెడిపోయింది, ఇంట్లో అందరికీ ప్రాణాపాయం అని అంటూ ఉండగా బామ్మగారు సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు. మేమేం చేసినా తప్ప, అదేం చేసినా రైట్ అని నిషి గునుగుతూ ఉంటుంది. అసలు కేసు లేకపోతే ఇదేది జరిగేది కాదు అని వైజయంతి అంటుంటుంది. అప్పుడే బైక్ పైన జగదాత్రి కేదార్లు వస్తారు. ఇప్పుడు కరెక్ట్ కాదేమో, మినీ యుద్ధం మొదలవుతుందేమో, సాయంత్రం వెళ్తే కూల్గా ఉంటారేమో అని అంటుండగా అసలే భయపడిపోయారు, ఇప్పుడు వెళ్ళి ఓదార్చాలి అని జగదాత్రి అంటూ ఉంటుంది. బాధ్యతల నుంచి తప్పుకొని అంటావు అంతే కదా అని కేడి అంటూ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో జరిగే యుద్ధం ఏంటో జగదాత్రి ఎలా కన్విన్స్ చేస్తుందో రాను నెక్సెస్లో చూద్దాం. థ్యాంక్